దేవుడట నరులు కట్టిన గోపురాన్ని చూడ దిగి వచ్చిందంట. హల్లెలూయా. అంటే నరులు కట్టిన గోపురము అంటే దేవునికి విరోధంగా ఎలా కడుతున్నాడని చూసినప్పుడు వారి దేవుడిచ్చిన జ్ఞానంతో కట్టుకుంటూ వెళ్ళిపోతామన్నారు. వారు ఆ కట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక ఆలోచించాడు. ఇదిగో నరులు అనుకున్నట్టు జరిగితే దేవునికి వారి విరోధులైపోతారు, ఇక మీద నుంచి ఇలా ఉండకూడదు అని చెప్పి దేవదూతలతో సహా దిగి ఏం చేశారంటే అప్పుడు భూమి అంతటా ఒకటే మాట ఒకటే పని, అంటే ఒకే భాష ఉండేదన్నమాట. ఇప్పుడు మనకి రకరకాల భాషలు ఉన్నాయి. ఒక దేశంలో ఈ దేశంలో ఉన్న భాష మరొక దేశంలో లేదు.